నేను ప్రజెంట్ షాకింగ్లో ఉన్నాను. ఈ డ్యూప్లెక్స్ హౌసెస్ చూస్తుంటే ఎగ్జాక్ట్గా ఒక 182 years ముందు ఇక్కడ ఏమి ఉండేవి కాదనమాట. కంప్లీట్లీ ఎక్కడ చూసినా చిన్న చిన్న ఇల్లు గుడిసెలే. ఈరోజు చూస్తే డెవలప్మెంట్ మామూలుగా లేదు. యాడ్ చూసినా పెద్ద పెద్ద డ్యూప్లెక్స్ హౌసెసే తప్ప చిన్న చిన్న కనిపించడం మానైపోయాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎన్ఆర్ఐస్ అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, డాక్టర్స్, లైక్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఒక పెద్దవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సిటీకి దూరంగా, నేచర్కి దగ్గరగా, జస్ట్ ఒక మన దువ్వాడ రైల్వే స్టేషన్కి 8 kilometers, ఒక 10 minutes వెళ్ళిపోవచ్చు. మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఒక 15 minutes. అండ్ ఈ పెట్రోల్ బంక్ చూస్తే నాకు ఇంకా కామెడీ అనిపించింది. ఇదేంటి ఈ లూప్ హోల్లో పెట్రోల్ బంక్? వాడికి అవగాహన ఉంది ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది, సో ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో బాగుంటుందనే ఆలోచనతోనే పెట్టేశాడు పెట్రోల్ బంక్. ఖాళీ లేకుండా ఉంటుంది ప్రజెంట్. సో మన సబ్బవరం అనకాపల్లి హైవేకి జస్ట్ ఒక 5 minutes, భోగాపురం ఎయిర్పోర్ట్కి 1 hour దగ్గరలో అనమాట. ఎండ్ ఆఫ్ ది డేకి ఇన్వెస్ట్మెంట్ గురించి మనం తెలుసుకోవాలి. మన ఫ్యూచర్ వాళ్ళకి ఇవ్వాల్సింది మంచి అసెట్స్ అండ్ పక్కా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. అలాంటి దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్